మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను మేడం. సభకు నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క సాంస్కృతిక శాఖ నుంచి చేపట్టినటువంటి బతుకమ్మ కార్యక్రమం ఈరోజు మన వరంగల్ 1000 స్తంభాల గుడిలో మొదటి రోజు ఆట మొదలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. అందుకు గాను మా సాంస్కృతిక శాఖ మంత్రులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరియు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అన్న గారికి, సీనన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సీతక్క నా తోబుట్టువు, అక్కకు కూడా ధన్యవాదాలు. వేదిక మీద కూర్చున్న వివిధ పదవుల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు 1000 స్తంభాల గుడిలో అంగరంగ వైభవంగా బతుకమ్మ జరుపుకోవడానికి వచ్చినటువంటి నా తోబుట్టువులందరికీ కూడా బతుకమ్మ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇప్పుడే అన్న మాట్లాడినట్టుగా ఈ బతుకమ్మ పాటలతో ఆటలతో మనలోని బాధను మరియు ఆ సంతోషాన్ని ఒకరికొకరు పంచుకొని రాబోయే రోజుల్లో మనకంతా మంచి జరగాలి, మంచి పంటలు పండాలి, రైతులకు మంచి గిట్టుబాటు ధర రావాలి, అందరు పిల్లలు తల్లులు అందరూ ఆరోగ్యంగా ఉండాలి, తెలంగాణ పచ్చగా ఉండాలి, మంచి ప్రభుత్వానికి మంచి మరి ఆరోగ్యం మంచి పరిపాలన చేసే ధైర్యము అదేవిధంగా మీ యొక్క సహకారం కూడా ఉండాలి. ఈ విధంగా మమ్మల్ని ముందుకు తీసుకుపోవాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ మరి మీ ఆశీర్వాదాలు మాకు ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ మేడం. ఆడబిడ్డల శ్రేయస్సు, గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ వ్యవస్థ బలపరిచే కర్తవ్యాన్ని నిబద్ధతో నిర్వహిస్తున్న గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి ధనసరి అనసూయక్క గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ మేడం. ఈరోజు ఓరుగల్లు గడ్డ మీద రుద్రమాదేవి పరిపాలించిన కాకతీయ సామ్రాజ్యంలో మరి మా మహిళలందరూ కూడా ఆత్మగౌరవంతో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆచారంగా సాంప్రదాయంగా బతుకు తల్లి అని బతుకునిచ్చే బతుకమ్మను అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నటువంటి ఎంగిలి పూల బతుకమ్మ నిర్వహించుకుంటున్నటువంటి మా అక్క చెల్లెలందరికీ పేరు పేరున బతుకమ్మ శుభాకాంక్షలను తెలియజేస్తూ స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారికి, గౌరవనీయులు ముఖ్య అతిథులు బట్టి విక్రమార్కన్న గారికి, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, సాంస్కృతిక శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి జూపల్లి కృష్ణారావు అన్న గారికి, సోదరిమణి సురేఖక్క గారికి, ఎంపీ గారికి, కావ్య గారికి, మేయర్ సుధారాణి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, పత్రికా మీడియా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఈ బతుకమ్మ ఒక చరిత్ర ఉంది. కాకతీయుల కాలం నుండి ఈ బతుకమ్మ ఉంది అని చెప్పడానికి మనం బతుకమ్మ ఆడేది మొదటి రోజు దేవుడి దగ్గర అయితే తర్వాత మరి చెరువులోకి వెళ్ళి బతుకమ్మలు వేస్తూ ఉంటాం. కాకతీయుల కాలం నుండే చెరువులు మన ప్రాంతంలో తీయడం జరిగింది. ఒకప్పుడు మంచినీటి వ్యవస్థ కానీ పాడి పంటలు కానీ పూర్తిగా చెరువుల మీద నుంచే వచ్చేది. కాబట్టి చెరువులకు ధన్యవాదాలు మొక్కుకునే, రుణం తీర్చుకునే పండుగ. మరి అత్తగారింటికి పోయిన తర్వాత 6 నెలలకు తిరిగి వచ్చే పండుగ ఈ బతుకమ్మ. ఇప్పుడంటే అందరూ బస్ రవాణా వ్యవస్థ ఉంది, ఫోన్లు ఉన్నాయి, మాట్లాడుకుంటున్నారు. కానీ ఒకప్పుడు అత్తగారింటికి పోయిన బిడ్డ కడుపు నిండా తిన్నదో తినలేదో అని మరి పండుగకు వస్తే 9 రోజులు 9 రకాల నైవేద్యాలను పెట్టి మనమందరం ఇక్కడ కష్ట సుఖాలు చిన్ననాటి అనుభూతులను పంచుకుంటూ మనం తెచ్చిన ప్రసాదాన్ని కూడా పంచుకొని